आदिवासी बेचारे but once we sit down with them, the last only can being a doctor, we are supposed to know what they have and we have to do something not we have community members ఇవ్వండి పెద్ద సార్ థ్యాంక్ యూ సార్. నా పేరు ఇడు సార్. మా ట్రైబల్స్ కల్చర్ ఎలా ఉంటుంది అంటే పంకల్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. అంటే ఎదురు కట్టడానికి మనం బయట అయితే అంటే పంకల్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. అంటే ఎదురు కట్టడానికి మనం బయట అయితే పైసలు పెట్టుకుంటాం. మా డ్రైవర్స్ వారు ఏం చేస్తారంటే మా సొంతంగా థ్రెడ్ తీసుకొని తయారు చేసుకుంటాం. ఇదేమో గుజ్జిడి అంటారు. గుజ్జిడి దేనికి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో మా డ్రైవర్స్ యూజ్ చేసిన గుజ్జిడి. ఇదేమో హైరెంట్ తయారు చేస్తారు. ఇదేమో స్టీల్ ఎందుకు యూజ్ చేస్తామంటే సౌండ్ బాగా రావాలంటే స్టీల్ బాగా వస్తుంది. దాంట్లో కోళ్ళు ఇలాంటివి ఉంటుంది లోపల సౌండ్ వస్తుంది. దేని డేటా డేటా దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. డేటా అంటే సార్ ఇది పౌడర్తో తయారు చేస్తారు. అంటే ఇస్తరాకులు కూడా తయారు చేస్తారు. డేటా దేంట్లో ఏంటంటే సీడ్స్ ఉంటాయి కదా, మనం బయట పెడతాయి సీడ్స్ అని పురుగులు అయ్యేప్పటికి ఖరాబ్ అవుతాయి. అది మనం దేంట్లో యాస ఉంటుంది కదా, యాస అలాగే నిమ్మాకులు జామాకులు కలిపి మనం పెట్టుకుంటాం. 3-4 సంవత్సరాల దాకా స్టోర్ అయ్యి మనం ఎలా పెడతామో అట్లే ఉంటాయి సార్. ఇదేమో గుర్క సార్, చెప్పు గుర్క అంటే అంటే వాటర్ ఇది ఫైల్ లేదు కదా సార్. అదేమో మన ఇష్టం, బస్తా అయినా గుడ్డ అయినా పెట్టుకుంటే. ఇప్పుడు మనం మీరైతే ఏం చేస్తారు, కూలింగ్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ యూజ్ చేస్తారు. మేము బయట అలాంటి ఏం చేయాలి, దేంట్లో వాటర్ పోసుకొని కూలింగ్ కోసం తడుపుకుంటూ పోతాం సార్. తడుపుతా అంటే అది ఎనీ టైం కూల్ అయి ఉంటుంది వాటర్. ఈ మొత్తం వాటర్. ఇదేమో అక్కుం సార్, అక్కుం. ఇదేమో ఐరన్తో తయారు చేసింది. ఇదేమో బఫెలో హార్స్తో తయారు చేసింది. ఇదేమో తాటాకు ఉంటుంది సార్. ఒకసారి సౌండ్ చేస్తుంది. అంటే ఇది ఎప్పుడు అంటే మనం ఈ టైంలో ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తారంటే మైక్ పెట్టి అందరు గ్యాదర్ అవ్వాలని ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు. అప్పుడు పూర్వీకులైనా మేము కూడా అట్లే సార్, ఒక దగ్గర గ్యాదర్ అవ్వాలి అనుకుంటే ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరు అక్కడ గ్యాదర్ అవ్వాలి. ఒకసారి సౌండ్ హక్కుం సార్. ఈ డోలు ఓన్లీ 2 సెట్లతో మాత్రమే తయారు చేస్తారు సార్. ఒకటి వేంగురు, ఒకటి కుర్సుమాన్ సార్. అవి ఎందుకు అంటే స్ట్రాంగ్ ఉంటాయి సార్. అవి వేరే సెట్లు అయితే మనం కొట్టినప్పుడు పగులుతాయి సార్. అవి పగలవు. దీన్ని నరికి ఒక అదే 1 month దాకా ఉంచాలి సార్, మంచి గట్టిగా అయినట్టు. ఎండిన తర్వాత గడ్డ పగులుతూ ఒక్క దేని అది మళ్ళీ ఈ సైడ్ ఉన్నాయి కదా సార్. ఈ స్కిన్ ఇదేమో ఇది కౌ స్కిన్, ఇదేమో గోడ్ స్కిన్. ఇది డిఫరెంట్ సౌండ్ వస్తాయి సార్. ఇది ఒక సౌండ్ వస్తుంది. వీడు కౌ స్కిన్కి వెళ్ళేమో కర్రీ యూజ్ చేస్తాం. వీటేమో హ్యాండ్. ఒకసారి వినాలి సార్ సౌండ్.
మీతో కలిసి చేయాలని అనుకుంటున్నాను. ఆ ట్రైనింగ్, ఆ మొత్తం ఎక్విప్మెంట్, అదంతా మొత్తం మీలోనే ఆ సామర్థ్యం పెంచాలని నా ఉద్దేశం. కాబట్టి మీలో ఒక 10 రకమైన మాస్టర్ ట్రైనర్స్ తయారు చేయాలని నా తపన. నెక్స్ట్ కలెక్టర్ వచ్చి మీ నుంచి నేర్చుకోవాలి. అట్లా మనం తయారు చేద్దాం. ఒక్కొక్క టాపిక్కి ఒక మనిషి. ఓకే సార్. ఇప్పుడు ఉదాహరణంగా మేక పెంపకం గురించి ఒక మనిషి మీలోనే, మీకు అన్ని టికెట్లు నేను బుక్ చేస్తాను, మీరు పోయిరండి. ఎక్కడ పోవాలన్నా ట్రైనింగ్ మొత్తం తీసుకొని, మేకల పెంపకంలో ఎక్స్పర్ట్ మీరు. తర్వాత ఇంకా చేప పెంపకం, ఇంకా ఔషధి మొక్కలు, ఇంకా చెట్లు గురించి ఎట్లా, అగ్రికల్చర్ అన్ని అసలు ఎట్లా ఉండాలంటే ప్రతి కలెక్టర్ వచ్చి మీ నుంచి నేర్చుకొని పోవాలి. మీకు కలెక్టర్ అవసరం ఉండొద్దు అని నా ఉద్దేశం. అది చేసేస్తాం మనం.